నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి. కన్యా రాశి వాళ్లకు ఈ మాసము డిసెంబర్ మాసము మహాద్భుతముగా ఉంది అని నేను తెలియజేస్తున్నాను. చాలా మందికి ఏమిటంటే కన్యా రాశి అనేటప్పటికీ గురువుగారు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది అని అంటుంటారే, ఏమిటి కన్యా రాశి మీద గురువుగారికి అంత ఇది అని అనుకోవచ్చును. అయితే నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది చెప్పటము నా ధర్మం. నేను 2023 మొట్టమొదటిలోనే జనవరిలో చెప్పా, దాదాపు ఒక పుష్కర కాలము పాటు బాగుంటుంది. నిజానికి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అంటే ఇంకో సంవత్సరం కూడా సగములో బాగుంది, సగం వరకు, కాబట్టి 12 సంవత్సరాలు అని చెప్పా. ఆ 12 సంవత్సరాలు మధ్యలో ఏవో చిన్న చిన్నపాటి ఒడిదుడుకులే ఉన్నాయి తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవుగాక లేవు. ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉండబోతూ ఉన్నాయి భవిష్యత్తు. అందుకే చెప్పా నేను. ఇప్పుడు ఈ మాసములో కూడా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు వీళ్లకు కలిసి వస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, రుణాలు తీర్చుకోవటము ఉంటే, మేము బయటికి వెళితే మమ్మల్ని డబ్బులు అడుగుతారు, కట్టలేకుండా ఉన్నాము, ఎలాగబ్బా అని ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ఒకప్పుడు బాగా ఉన్నతమైనటువంటి స్థితులతో బ్రతికినటువంటి వాళ్ళు, అప్పులై ఇబ్బందిలో ఉండేటువంటి వాళ్ళు, ఒక్కసారి మనల్ని ఏమైనా అనుకుంటున్నారేమో చెడ్డగా అనేటువంటి ఆత్మన్యూన్యతాభావం వదిలిపెట్టి ఒక్కసారి బయటికి పోయి తలెత్తి నిలబడండి. మీరు కట్టవలసినటువంటి వాళ్ళు కూడా ఏమయ్యా ఇవ్వకపోతేవే అంటే, వస్తే ఇవ్వనా అని ఒక్క మాట అన్నారు అంటే సరేలే అంటారు తప్ప ఇంకొకటి అనే ప్రశ్నే లేదు అక్కడ. నేను చెప్తున్నాను ఖచ్చితంగా, మీకు కొద్దిగా ఒక చిన్న ఇది లింకు దొరికితే ఒక మహాప్రళయాన్ని సృష్టించగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది కన్యారాశి వాళ్ళకు. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక మాట చెప్పారు అంటే ఈ పని కావాలి అన్నప్పుడు ఇంకా రాత్రి పగలు దాని మీదనే ఒక పని పనిచేస్తూనే ఉంటుంది. ఒకవైపు ఎన్ని పనులు చేసుకుంటూ ఉండినా కన్యారాశి వాళ్ళు అది సాధించేంత వరకు వదిలిపెట్టరు. వాళ్ళ తత్వం అలాంటిది. అయితే ఎవరినో ఇబ్బంది పెట్టి సాధించాలి, చెయ్యాలి అనేటువంటిది ఉండదు. మళ్ళీ ఇక్కడ గ్రహస్థితులు అనుకూలంగా ఉండేటువంటి దాని వలన కొత్త కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి, కొత్త వాళ్ళ యొక్క పరిచయము ద్వారా డబ్బులు రావటానికి అనూహ్యముగా కలిసొచ్చేటువంటి విషయాలు, ఏ రంగములో పనిచేసేటువంటి వాళ్ళకైనా, రాజకీయ రంగము, సినిమా రంగము, వ్యాపార రంగము, ఎక్కడ ఏ రంగంలో గోల్డ్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే కన్యారాశి వాళ్ళల్లో వీళ్ళకు ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. కన్యారాశి వాళ్ళు వీళ్ళ జీవితం లైఫ్ ఎప్పుడు ఒకటే స్థిరత్వమైనటువంటిది. ఇప్పుడు ఏరు దానంతట అది పారుతూ సమానముగా ఉండేటువంటి విధానం ఎట్లుంటుంది, అది పారుతూ ఉంటుంది నది. అలా ఉండదు. వీళ్ళ సముద్రపు అలలులాగా హూంకరిస్తూ ఒక పైకి ఎగరడము, కాస్త మళ్ళీ కిందికి ఉండడము, అట్లా హెచ్చుతగ్గులుగా ఉంటుంది వీళ్ళ జీవితం. ఒకే విధానమైనటువంటి ఇది కన్యారాశి వాళ్ళకు ఉండదు. కనుక ఈ మాసంలో చాలా వరకు కలిసి వచ్చేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు విదేశాలు, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చును. పాత వ్యాపారాలు మూతబడినటువంటివి ఎవరివైనా ఉంటే అవి మళ్ళా తెరవటం లాంటివి జరుగుతాయి. బ్యాంకుల్లో ఏదైనా ఇబ్బంది అయి మూతేసినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా మళ్ళా బ్యాంకు ద్వారా రిలీజ్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ ఈ కన్యా రాశి వాళ్లకు అద్భుతంగా ఉంది కాబట్టే చాలా బాగుంటుందని చెప్తున్నా నేను. 10 కోట్ల రూపాయలు అప్పు ఉండినా అతి సునాయాసముగా తీర్చుకోగలిగినటువంటి సామర్థ్యము ఉన్నటువంటి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. కనుక అధైర్యపడాల్సిన పని లేదు. యథావిధిగా మీ పనులు మీరు చేసుకోండి. కావాల్సినంత అప్పు చేయండి, కావాల్సినంత పెట్టుకోండి, బ్రహ్మాండంగా చేయండి. వాహనాలు కొంటారు, ఇల్లు కొంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. 10 చోట్ల రిజెక్ట్ అయింది నాది ఎట్లొస్తుంది అనుకుంటే 11వ చోట ప్రయత్నం చేయండి. ట్రై అగైన్ అని మళ్ళీ 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 ప్రయత్నించు, విజయము సాధిస్తావు. దీని సూత్రం అదే. ఎక్కడో డీలా పడిపోవాల్సిన పని లేదు. నేను 10 చోట్లకు పోయినాను, కాదన్నారు, 11వ చోట ఏమవుతుందిలే అని అనుకోనక్కర్లేదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్న లోపం ఉండొద్దు గాక. ఇది నేను చెప్పేది. ఎలాగో చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి దైవారాధన, కలర్స్ విషయం, డిసెంబర్లో ఏ కలర్స్ వేసుకోవాలి, అలాగే దిక్కుల విషయం చెప్పండి. కన్యా రాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అంటే ఈ మాసంలో మాత్రం గణపతిని ఆరాధించండి, విష్ణువును ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇక ఎటువంటి దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉన్నప్పుడు ఎరుపు రంగు గాని, తెల్లటి వస్త్రాలు గాని కన్యా రాశి వాళ్ళు ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఇక దిక్కుల విషయానికి వస్తే ఎటువంటి దిక్కు మేలు జరుగుతుంది అంటే ఉత్తరము మినహా మిగతా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి, మేలు జరుగుతుంది గాక. కన్యా రాశి వారికి ప్రతి మాసంలో చెప్తూనే ఉన్నారు, పుష్కర కాలం హాయిగా హ్యాపీగా సాగిపోతుంది. ప్రతి వారి లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు, చాలా ధైర్యంగా ముందడుగు వేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ డిసెంబర్ మాసంలో విష్ణువుని, గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ ఎక్కువగా మీకు కలిసి వస్తుంది. అన్ని దిక్కులు ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు బాగా కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని మీరు ముందడుగు వేస్తే ఇంకా బాగుంటుంది. గురువు గారి దగ్గరే జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.